అండి అందరికీ నమస్తే అండి। ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారీ శుభవార్త అండి। ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ సర్వే అయితే జరుగుతుంది। మరి ఈ సర్వే వల్ల మీకు ఉన్న ప్రయోజనాలు ఏంటి? సో ఎవరైతే చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉంటారో అలాంటి వారికి అందరికీ కూడా ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ సర్వే అయితే చేస్తున్నారు। సో ఈ సర్వేకి ఖాళీగా చదువుకున్న వాళ్ళకే కాకుండా ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా, అంటే గవర్నమెంట్ ఉద్యోగమైనా ప్రైవేట్ ఉద్యోగమైనా ఆ రెండిట్లో ఏది చేసే వాళ్ళకి కూడా మీరు ఇంట్లోనే బయటికి వెళ్ళకుండా ఆడవారికైనా అలాగే మగవారికైనా ఇంట్లోనే ఉద్యోగ అవకాశం అనేది, మీ వర్క్ అనేది మీరు ఇంట్లోనే చేసుకోగలిగే విధంగా అయితే ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది। సో దీనికి ఎవరెవరు ఎలిజిబిలిటీ, వయసు ఎంత ఉండాలి, అలాగే చాలామంది చదువుకొని ఖాళీగా ఉన్నవారికి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే ఉద్యోగాలను అయితే కల్పిస్తామని అయితే చెప్పడం జరిగింది। సో దీనికి ఎలిజిబిలిటీ ఎవరెవరు, వయసు ఎంత ఉండాలి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమిటి, దీని గురించి అయితే మనము పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము। సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను। సో దట్టు అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు। ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము। సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే జరుగుతుంది। సో ఈ సర్వే అనేది మనకు మీ గ్రామాల్లో ఉన్న, అంటే మీ మండలాల్లో ఉన్న సచివాలయం నుంచి సిబ్బంది అయితే వచ్చి సర్వే అయితే చేస్తున్నారు। ఆల్మోస్ట్ చాలామంది చాలా జిల్లాల్లో అయితే జరుగుతూ ఉన్నాయి, ఇంకా కూడా జరగకపోతే కూడా తెలుసుకోండి। ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి। ముఖ్యంగా కూడా మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గరికి సచివాలయం వాళ్ళైతే వస్తారు, వచ్చి వాళ్ళు మన దగ్గర బయోమెట్రిక్ అయితే తీసుకుంటారు। బయోమెట్రిక్ అనేది ఎవరి దగ్గర తీసుకుంటారు, ఎవరికి ఇస్తారు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాము। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సచివాలయం వాళ్ళు మనల్ని అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే మీరు ఏం చదువుకున్నారు, సో ఇదైతే అడుగుతారనమాట। అయితే మీరు 10th ఆపై ఏం చదువున్నా సరే మీరైతే వాళ్ళకి ఇన్ఫామ్ అయితే చేయొచ్చు। 10th కంటే తక్కువ చదివిన వాళ్ళకి 9th 8th 7th ఇట్లా చదివిన వాళ్ళకి ఆప్షన్ అయితే లేదు। సో 10th క్లాసు ఆపై చదివి ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళకి పరిస్థితి గురించి ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుందాము। సో అలాగే దీనికి వాళ్ళు సర్వే చేయడానికి మీ వయసు అనేది ఖచ్చితంగా 18 నుంచి 50 సంవత్సరాల లోపలైతే ఉండాలి। ఇట్లాంటి వాళ్ళు 10th క్లాస్ పై కనుక ఉంటే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు అయితే ఇస్తారు। మీరు ఇంట్లోనే ఉండి ఉద్యోగం చేసుకునే విధంగా ప్రభుత్వం అయితే కల్పిస్తామని అయితే చెప్పడం జరిగింది। సో ఫస్ట్ మీరు ఎంత చదువుకో ఉన్నారు అదైతే అడుగుతారు। మీరు ఏం చదువుకో ఉన్నారు చెప్పండి। మీరు 9th 8th చదువుంటే మాత్రం మీకు ఈ ఆప్షన్ లేదని అయితే వాళ్ళే చెప్పేస్తారు। మీరు 10th నుంచి ఆపై కనుక చదువుకొని ఉంటే వాళ్ళే మీకు ఇలా చదువుకో ఉన్నారని చెప్పేసి సో వాళ్ళైతే ఆ సర్వే అనేది చేస్తారనమాట। మీకు ఉద్యోగం చేసే ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతారు। అప్పుడు మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఉద్యోగం చేసే ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కడ చేపిస్తారు ఏంటి అని అయితే వాళ్ళు చెప్తారు। సో దీనికి సంబంధించింది ఏంటంటే మీకు ఉద్యోగం చేసే ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే డైరెక్టర్గా మీకు ఉద్యోగం అయితే ఇచ్చేయరండి। సో మీ దగ్గర ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఒక బయోమెట్రిక్ అయితే తీసుకొని మిమ్మల్ని ఎలిజిబిలిటీ, సో వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అనే లిస్టులో అయితే పెట్టుకుంటారు। పెట్టుకున్న తర్వాత మనకు 1 నెల 2 నెలల్లో అయితే మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటే మాత్రం అప్పటికప్పటికే ఉద్యోగం అనేది ఉండదండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి। సో ట్రైనింగ్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా కూడా ట్రైనింగ్ అయితే వెళ్ళాలి। అది మీ జిల్లాలో కావచ్చు లేకుంటే ఇతర జిల్లాల్లో కావచ్చు, ఎక్కడైనా కూడా ట్రైనింగ్ అయితే ఉంటుంది। అలాగే ముఖ్యంగా ఐటీ చేసే వాళ్ళకు కూడా ఐటీ ద్వారా కూడా ఉద్యోగాలు అయితే ఉంటాయి। సో ఈ విధంగా మనకు ఏదో ఒక ఉద్యోగం అనేది
కల్పిస్తామని అయితే ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము చేయగలము, ఎక్కడికైనా ట్రైనింగ్ అనేది వెళ్ళగలము అనుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది చెప్పండి. సో వాళ్ళైతే ఇంట్రెస్ట్ అనేది క్లిక్ చేసుకుంటారు. త్వరలోనే మీకు మీ ఫోన్కి అయితే మళ్ళీ కూడా మెసేజ్ అనేది పంపిస్తారు. సో అప్పుడు వాళ్ళు రమ్మన్నప్పుడు ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేస్తారు. ఆ ట్రైనింగ్ అనేది వెళ్ళిన తర్వాత ఉద్యోగం అనేది రావటం మాత్రం కంపల్సరీ అన్నమాట. సో ఇదన్నమాట ఎవరైతే ఖాళీగా ఉంటారో వాళ్ళ పరిస్థితి అన్నమాట. సో అలాగే మేము ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాము, అది ప్రైవేట్ కావచ్చు, అది గవర్నమెంట్ కావచ్చు. చాలామంది అయితే ప్రైవేట్లో చేస్తూ ఉంటారు, ఇంకొచ్చేసి గవర్నమెంట్ కూడా చేస్తూ ఉంటారు. సో ప్రభుత్వానికి వీలైతే గవర్నమెంట్నైనా ప్రైవేట్నైనా మిమ్మల్ని ఇంటి దగ్గరే మీ పని మీరు ఇంట్లోనే చేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేపిస్తామనేది చెప్తున్నారు. సో మీరు ప్రైవేట్లో చేస్తున్నా గవర్నమెంట్లో చేస్తున్నా మీరు ఏదైనా సిస్టమ్ వర్క్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ఇట్లాంటివి ల్యాప్టాప్లో పనైనా ఏదైనా చేస్తూ కనుక ఉంటే ముఖ్యంగా ఇట్లాంటి వాళ్ళకి మీకు ఇంట్లోనే వర్క్ అనేది చేపించుకునే విధంగా చేస్తామనేది చెప్తున్నారు. ముఖ్యంగా కూడా అట్లాంటి వాళ్ళు మీ గ్రామంలో ఎక్కువ మంది ఉంటే మీకు అనేది ఒక పెద్ద రూమ్ అనేది ఏర్పాటు చేసి మీరు మీ ఊర్లోనే చేసుకునే విధంగా కూడా ప్రభుత్వం అయితే చేస్తామనేది చెప్తుంది. అలాగే అలా కాకుండా మీకు ఏదైనా రూమ్ కంఫర్టబుల్గా మీకు మీ సొంతంగా రూమ్ ఉంటే సో ప్రభుత్వం అయితే ఇంటర్నెట్ కూడా ఇక్కడికి బాగా వస్తుందా లేదా మొత్తం కూడా చెక్ చేసి ఒకవేళ వస్తుందంటే ఇంటర్నెట్ కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసి అంటే మీకు సిస్టమ్కి అలాగే కంప్యూటర్కి మీరు చేసుకునే పనికి బట్టి సో వాళ్ళైతే అవన్నీ కూడా ఏర్పాటు చేసి మీరు ఇంట్లోనే పని అనేది చేసుకునే విధంగా చేస్తామనేది చెప్తున్నారు. అలాగే మీరు ఎలా అయినా సరే కొంతమంది ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఇంట్లో చేసే అవైలబిలిటీ లేదు, ఇంక ఎలాగైనా సరే మీరు ఎక్కడైతే చేస్తున్నారో అక్కడికే చేసే వాళ్ళైతే మీరు అక్కడే చేయొచ్చు. సో మీకు ఎలిజిబిలిటీ సో మీకు ఇంటికాడ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది, మీరు ఇంటికాడైనా సరే ఆ వర్క్ అనేది చేయొచ్చు అనే వాళ్ళకందరికీ కూడా ఖచ్చితంగా కూడా ఇంటి దగ్గరే మీరు చేసుకునే విధంగా ఏర్పాటైతే చేస్తారు. మీకు ఏదైనా రూమ్ ఉందంటే ఆ రూమ్లోనే మీకు మొత్తం కూడా ప్రభుత్వం అయితే ఏర్పాటైతే చేస్తామని చెప్తుంది. ఒకవేళ రూమ్ లేనట్లయితే మీలాంటి వాళ్ళు ఎవరైనా జాబ్ చేస్తూ ఉంటే అట్లాంటి వాళ్ళకందరికీ కూడా సో మీ గ్రామంలోనే ఒక పెద్ద ల్యాండ్ అనేది ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్ కూడా గవర్నమెంటే ఇస్తుంది ఆ రూమ్ అనేది. సో అందరూ కూడా వర్క్ అనేది దాంట్లో చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఈ విధంగా చెప్తూ ఉంది. అయితే ఈ అవకాశాన్ని ఎవరూ కూడా మిస్ చేసుకోవద్దు. ఎవరైతే 10th క్లాస్ చదివి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపల ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖాళీగా ఉంటే మాత్రం అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, పెళ్ళైన వారు కావచ్చు, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉందనేది చెప్పండి. సో ఈ ట్రైనింగ్ ఉంటే మాత్రం ట్రైనింగ్ ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే ప్రభుత్వం ఏదో ఒకటి మనకైతే కల్పిస్తుంది, కానీ దీంట్లో మాత్రం ఎలాంటి త్రికాసులు అయితే పెట్టరు. ఖచ్చితంగా ఉద్యోగాలు అయితే కల్పించేదానికే ప్రభుత్వం అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రతి ఇంట్లో కూడా ఉద్యోగాల్ని కల్పిస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా అయితే అప్లై అయితే చేసుకోండి. అప్లై అంటే మీరు ఎక్కడికి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు, సర్వే అనేది చేస్తారనమాట. ఈ సర్వేలో సో మాకు ఇంట్రెస్ట్ ఉంది ఒక్కటే క్లిక్ చేసుకున్నారంటే వాళ్ళు మీ దగ్గర బయోమెట్రిక్ అయితే పెట్టించుకుంటారు. ఇంట్రెస్ట్ ఉన్న తర్వాత అయితే ఇంకా 1 month లోపల సో 1 month తర్వాత మీకు ఒక మెసేజ్ కానీ ఫోన్ కానీ వస్తుంది. అయితే మీకు ట్రైనింగ్ అనేది ఏ జిల్లాలో ఏర్పాటు చేస్తారు, మీ జిల్లాలో అయినా ఏర్పాటు చేయొచ్చు, ఇతర జిల్లాలో అయినా ఏర్పాటు చేయొచ్చండి. ఇది మాత్రం గ్యారంటీ. మా జిల్లాలోనే ఏర్పాటు చేస్తారేమో, దగ్గరలో ఏర్పాటు చేస్తారేమో అని చెప్పి మీరు అనుకుంటారేమో, అలా కాదు. ఎక్కడ చేస్తారో కూడా తెలియదు. అయితే మీరు ట్రైనింగ్ అనేది పూర్తయ్యి మీ ట్రైనింగ్ అనేది సక్సెస్ అయ్యి సో ట్రైనింగ్ ఎలా జరిగినా సరే ట్రైనింగ్ అనేది మీకు సక్సెస్ అయిపోతే మీకు ఖచ్చితంగా కూడా ఉద్యోగం రావటం గ్యారంటీగా. అయితే మీరు ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్ళకుండా మాత్రం రాదు. సో ఇదన్నమాట. మీరు ఖచ్చితంగా కూడా అందరూ కూడా ఎస్ అనే ఆప్షన్ మీదే చెప్పుకోండి, అంటే ఇంట్రెస్ట్ ఉందనేది చెప్పండి. అలాంటప్పుడు ఖచ్చితంగా ఉద్యోగం అనేది వస్తుంది. ఇంట్లో ఉండి చేసుకునే విధంగానే ఇస్తారు. ఒకవేళ అలాంటి లేకపోయినా సరే మీకు దగ్గరలోనే మీ జిల్లాలో కూడా ఉద్యోగాలు అయితే కల్పిస్తారు. సో ఇదన్నమాట వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.